గెలిచాడా? రూపాయికే బియ్యం, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు దాంట్లో. అంటే అక్కడ సంక్షేమం అతను చేస్తున్నా కూడా అతన్ని రికగ్నైజ్ చేయనప్పుడు ఇంకే తర్వాత వచ్చేవాడు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఇప్పుడు ఆయన ఎవరో గుర్తు పెట్టుకుని కూడా ఉండరు, నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు. అదే నేను అనేది. ఇప్పుడు ఇవాళ ఉచితం బియ్యం కంప్లీట్ 0. మరి పోనీ మోడీని ఏమైనా గుర్తుపెట్టుకుని మనం ఏమైనా ఎగబడి ఒట్లేసామా? లేదు కదా. పాయింట్ ఏంటంటే ఏం చూసి ఓటేస్తారంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వంతో ప్రభుత్వం నడుస్తూ ఉండాలి, అన్నీ చేస్తానే ఉండాలి, అయినా ఓట్లు. ఇప్పుడు జగన్కే అన్ని పథకాలు ఇచ్చాడు, ఓటేసారా జనం? మరి ఇవ్వకపోతే ఓటు వేయరా? చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్స్ తేల్చాలి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇస్తామని ఇవ్వకపోయినా వాళ్ళకే ఓటేశారనుకోండి, ఓకే ఈ సంక్షేమాలు ఇవేం జనం కోరుకోవట్లేదు, ఓన్లీ అమరావతి డెవలప్మెంటో లేకపోతే ఇంకోటి డెవలప్మెంటో రోడ్లు డెవలప్మెంట్ ఇట్లాంటివే కోరుకుంటున్నారు, రూపాయి ఖర్చు అయినా పర్లేదు అనుకుంటున్నారు, భారమైనా పర్లేదు అనుకుంటున్నారు, సెస్సులు వేసినా పర్లేదు అనుకుంటున్నారు, లిక్కరు కల్తీ అదేదని ఏమంటారు బెల్ట్ షాపులు పెట్టినా పర్లేదు అనుకుంటున్నారు, ముందైతే ఇదే కావాలనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్కి వస్తుంది. ఎందుకంటే మనం ఇంత ముందు అనుకున్నాం జగన్కి ఈ ట్రిప్ ఇది కనుక కాకపోతే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు, డెవలప్మెంట్ మాకు సంక్షేమం ముఖ్యం కాదని. రేపు తేలుతుంది ఫైనల్. ఎందుకంటే జగన్ మొన్న సంక్షేమం ఇచ్చినా కూడా, సంక్షేమం అంత ఇచ్చినా కూడా వద్దుపోమన్నారు జగన్.